కర్ర కర్ర కత్తి కత్తి తాలిబాన్లు చేసి చూపించారు. ఏదైతే పాకిస్తాన్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ లోపల ఉన్నటువంటి భూభాగంలోకి వైమానిక దళం ద్వారా దాడులు చేసింది. అక్కడ దాదాపుగా ఒక 40-50 మందికి పైనే చనిపోయారు అన్నటువంటిది లెక్క తేలుతోంది. ఈ సందర్భంగా అప్పుడే ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పినటువంటి తాలిబాన్లకు సంబంధించినటువంటి తాలిబాన్ ఫైటర్స్ ఒక్కసారిగా పాకిస్తాన్ బాట పట్టినటువంటి దృశ్యాలు నిన్న మొన్న మనం మాట్లాడుకున్నాం. నిన్న ఒక్కసారిగా పాకిస్తాన్లోని సరిహద్దు ప్రాంతాల మీద విరుచుకుపడ్డారు. పోలీస్ పోస్టులు, సైనిక పోస్టుల మీద దాడి చేశారు. సుమారు 70 నుంచి 80 మంది చనిపోయారని ఒకవైపున వాదన వినబడుతోంది. లేదు 30-40 మంది చనిపోయారని ఒకవైపున. అదే సందర్భంలో ఆయా పోస్టుల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళ ఆయుధాలను కూడా వాళ్ళు పట్టుకుపోయారు. ప్రస్తుతం పాకిస్తాన్ సైన్యం ఆ ప్రాంతంలో తాలిబాన్లు ఆయా పోస్టుల్ని ఆక్రమించుకుని వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం 4 అడుగులు వెనక్కి వేసి దానికంటే ముందు ఇంకొక పోస్టులు క్రియేట్ చేసుకుని వీళ్ళని వెనక్కి వెళ్ళిపోమని బతిన్లాడే పరిస్థితి. ఎందుకంటే ప్రత్యక్ష యుద్ధానికి దిగితే టోటల్ తాలిబాన్లు దిగితే కనుక టోటల్ పాకిస్తాన్ సైన్యం చచ్చూరుకుంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు అక్కడ ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళి బాంబులు వేస్తే కొండల్లో, గొట్టల్లో, బిల్డింగుల మీద వేసుకోవాలి. కానీ అక్కడ ఉన్నటువంటి సైన్యం ఎక్కడ ఉంటుందో ఎవరికీ తెలియదు. వాళ్ళు బంకర్లలో దాక్కుని ఉంటారు. బంకర్లలోకి వెళ్ళి వీళ్ళు పేల్చగలిగినటువంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్ వాళ్ళు లేరు. ఈలోపు పాకిస్తాన్లోకి తాలిబాన్ ఫైటర్లు అందరూ కనుక చొరబడితే కనుక పాకిస్తాన్ని కాపాడడం కూడా ఎవరి వల్ల కాదు. సైన్యాన్ని కనబడ్డట్టు కాల్ చేస్తుంటే మిగతా ప్రజలు కూడా వాళ్ళకి అండగా నిలబడేటటువంటి పరిస్థితి ఉంది. దాంతో బెత్తరపోతున్నటువంటి పాకిస్తాన్ దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తోంది.